పాలమూరు జిల్లా భక్తులకు కొంగు బంగారమైన సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం లక్ష్మీ నరసింహస్వామి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని పండుగలను వైభవంగా ఘనంగా జరుపుకోవడం శుభ పరిణామమని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఆలయానికి మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించి ఆధ్యాత్మిక శోభ నిరంతరం కనిపించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులుగా పోల శ్రీనివాస్, తిరుపతి నాయక్, సంజీవ గౌడ్, కొత్త చంద్రశేఖర్, బోరమోని నర్సింలు, హెచ్ఎం భాస్కర్, రామకృష్ణయ్యతో పాటు 8 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షునిగా పోల శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు రెనోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈఓ గారి సమక్షంలో, ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో, మిగతా పట్టణ పెద్దలు, ఈ దేవాలయం అభివృద్ధిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్న పెద్దలు, వారందరి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాలమూరులోని అతిపెద్ద దేవాలయం, అతి విశిష్టమైన దేవాలయం, వైష్ణవ సాంప్రదాయంలో పూజలు నిర్వహించబడి చాలా పెద్ద ఎత్తున అన్ని పండుగలను చాలా గొప్పగా చేసే ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఈ దేవాలయానికి ఉంది. పట్టణంలో ఎత్తైన ప్రదేశంలో చాలా బ్రహ్మాండంగా నరసింహస్వామి వారి దేవస్థానం నిర్మాణం ఎన్నో సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నది. ఈ దేవాలయ నిర్మాణంలో ప్రముఖంగా ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీలోని వర్తకులు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు, అలాగే చాలా మంది వైశ్య సోదరుల ప్రధానమైన కంట్రిబ్యూషన్ ఉన్నది. గతంలో లాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు దివ్యంగా జరుపుకోవాలని పట్టణ ప్రముఖులందరినీ, పట్టణ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ సంబరాలు కానీ సంప్రదాయాలు కానీ కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, నూతనంగా నియమింపబడ్డ రెనోవేషన్ కమిటీ మెంబర్స్గా నియమింపబడ్డ యాచం భాస్కర్ గారు, కె చంద్రశేఖర్ గారు, మేడం హరిత గారు, ధర్మాపురం రామకృష్ణయ్య గారు, సంజీవ్ గౌడ్ గారు, పోల శ్రీనివాసులు గారు, బూరమోని నరసింహ గారు, పి తిరుపతి గారు, వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దేవాలయానికి పూర్తి కాలం సమయం ఇచ్చి గతంలో కంటే వైభవంగా కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సాంప్రదాయాల్లో భంగం కలగకుండా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధిలో కృషి చేయాలని చెప్పి వారు కోరుకుంటూ ఈ శుభావసరంలో వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఓకే, ఇప్పుడు వీరు 8 మంది ఉన్నారు కదా, 8 మంది అంటే మళ్ళీ అందరూ ఉంటారు కానీ ఎవరో ఒకరి ముందర ఉండాలి కదా. ఈ శ్రీనివాసులు యువకుడు ఉన్నాడు, అనుభవం ఉంది, వాడిని ముందర పెట్టుకొని నడిపోయింది. శ్రీనివాసులు నువ్వు కూడా అందరినీ సంప్రదించాలి.